హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నా వీడియో అయితే నా వెయిట్ లాస్ జర్నీ డే 1 అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే కూరగాయలు కాటా పెడతారు కదండీ, అది మా ఇంట్లో అది ఉంటే దాన్ని అయితే యూస్ చేస్తున్నాను. 99 to 170 గ్రామ్స్ ఉన్నాను. నేను ఏదో చేయబోతే ఏదో అయిందని డీటాక్స్ డ్రింక్ కోసం అని చెప్పి మిక్సీ పడితే ఆ మిక్సీ జార్ ఏమో మిక్సీకే అతుక్కుపోయింది. దాన్ని అలా పంపితే అది మంచమంతా పడుతుంది. సరే అని చెప్పి దాన్ని పక్కన పెట్టేశాను. డీటాక్స్ డ్రింక్ అయితే తాగేస్తున్నానండి. మార్నింగ్ 5:30కి అయితే తాగుతున్నాను. కొంచెం అలవాటు అయిందాక కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ గివ్ అప్ అయితే ఇవ్వను. అండ్ డ్రింక్ తాగేసి 5:30కి అయితే ఒక 20 మినిట్స్ అయితే వాకింగ్ చేశానండి. చూడండి ఎంత చీకటిగా ఉందో, దయ్యంలాగా ఒక్కదాన్నే తిరుగుతూ ఉన్నాను. తర్వాత వచ్చేసి మా వారి కోసం కాఫీ పెట్టి నేను కూడా అదే తాగాను. బ్రేక్ఫాస్ట్కి ఇవన్నీ రెడీ చేసుకున్నాను. స్టీమ్ చేశాను. పంకిన్, స్వీట్ కార్న్ అండ్ మొలకలు, క్యారెట్ అయితే స్టీమ్ చేశాను. తర్వాత కీరా, టమోటా అయితే కట్ చేసి ఇందులో వేసాను. 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పీనట్స్ అయితే ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకున్నానండి. ఇవైతే తిన్నాను కొంచెం. తర్వాత లంచ్ కోసం అయితే నేను ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఫిష్ అయితే చేస్తున్నానండి. ఇదైతే అయిపోయింది. చూడండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేయకుండా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. అండ్ నా లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. కాకరకాయ ఫ్రై అది అమ్మిచ్చింది, ఆకుకూర ఫ్రై నేను చేసుకున్నాను, ఫిష్, ఇంకా అన్నం, రాగి దోశ. ఇందులో అయితే ప్రోటీన్స్, కార్బ్స్, ఫైబర్ అన్నీ ఉండేలాగా అయితే నేను మీల్ రెడీ చేసుకున్నానండి. అండ్ నాకు అన్నం తిన్న తర్వాత ఏదన్నా తినే అలవాటు, సో తేగలు అయితే తిన్నాను. ఇదైతే నా డిన్నర్ ప్లేట్ అండి. రాగి దోశ, మధ్యాహ్నం మిగిలిపోయిన ఆకుకూర అండ్ ఫిష్. ఇవాళ నా డైట్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందండి. ఇవాళ నేను చేసిన తప్పులు ఏంటి అంటే, మార్నింగ్ కాఫీ తాగాను. తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక 1 అవర్ అయితే పడుకున్నాను. మార్నింగ్ 5కి లేచానండి. సో హెడేక్గా అనిపిస్తే పడుకున్నాను. అవి 2 చేయకుండా ఉండుంటే బాగుండేమో అనుకున్నాను. అండ్ నిద్రపోయి లేచిన తర్వాత నేను బ్లాక్ కాఫీ తాగానండి. అదైతే క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గాయ్స్, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.